ఈ ఎక్సర్సైజెస్ చేయడం కంటే అవి వెతకడమే చాలా కష్టంగా ఉంది మావ. నేను కాలిస్థానిక్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఈ రోజుతో కరెక్ట్గా 23 డేస్ అవుతుంది. ఇప్పుడులాగే ప్రేయర్ చేసుకుని మ్యాడెక్సాను. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే ఈ ఎక్సర్సైజెస్ చేయడం కంటే ఎతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇచ్చే ఎక్సర్సైజెస్ అన్నీ కొంచెం విచిత్రంగా ఉంటున్నాయి. ఎక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా దొరకట్లేదు. ఆ ఎక్సర్సైజెస్ అన్నీ మనమే చేసి ఎందుకు అప్లోడ్ చేయకూడదు అనే బంగారం లాంటి ఐడియా వచ్చింది. కానీ అది ఎంత బాగా ఉపయోగపడుతుందో, అది ఎంత మంచి రిజల్ట్స్ చూపిస్తుందో చూడాలి మనం. సో రేపు నుంచి ప్రతి వీడియో లాస్ట్లో ఒక ఎక్సర్సైజ్ వస్తుంది. సో ఈరోజు అయితే నేను ఈ పుషప్స్ విత్ రొటేషన్ చేశాను. ఇది కొంచెం ఎలా అంటే డైమండ్ పుషప్ చేసి హాఫ్ రొటేట్ అవ్వాలన్నమాట. మళ్ళీ పుషప్ చేసి ఇంకో హాఫ్ రొటేట్ అవ్వాలి. ఇలా ఇది డైమండ్ పుషప్ అవుతుంది. దాని తర్వాత పుల్అప్ స్టార్ట్ చేసా. 4 sets 12 reps కింద చేశాను. అయితే ఇది క్లాప్ చేస్తూ చేయాలి. కాకపోతే క్లాప్ చేయడం ఇంకా మనకు అంత రాలేదు, అంత స్టేజ్ వరకు వెళ్ళలేదు. సో ట్రై చేశాను కానీ అంత ఈజీగా రాలేదు. కానీ ఏ మాటకి ఆ మాట బ్యాక్ మజిల్స్ అలా కనబడుతుంటే మంచి ఆనందం వేస్తున్నామా. ఎందుకంటే స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటికి బాడీ కొంచెం చేంజ్ అయింది. బాగా కొంచెం రిపిడ్గా కనిపిస్తున్నాం. మజిల్స్ కొంచెం బయటకు వస్తున్నాయి. అది చూస్తుంటే ఇంకా ఆనందం చేస్తుంది. దాని తర్వాత బర్పీస్ చేసాం. ఇది చేస్తున్నప్పుడు అది కుప్పి గింజలు వేసినట్టు అనిపించింది. అలా అనిపించినా పర్లేదు కానీ అక్కడ పైన షెడ్ తగిలేస్తుందేమో అని భయం వేసింది చాలాసార్లు. ఇంకా నేను తగలేదు. తెగులుంటే బుర్ర ఎగిరిపోతున్నామో నాకు. చాలా జాగ్రత్తగా ఆ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకొని ఇంకా లెగ్లోకి వచ్చాను. లెగ్ దగ్గరికి వచ్చేటప్పుడు మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, మా చేయబుద్ది అయితే. కాకపోతే తప్పదు కదా, స్కిప్ చేయకూడదు. ఆ తర్వాత యాప్స్కి ఒక వేరియేషన్ చేసి వర్కౌట్ కంప్లీట్ చేస్తా. సో ఈ రోజు అంతే, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.